హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఖర్జూరంతో కేక్ అయితే ఇలా ఈజీగా చేసేయొచ్చండి. నేనైతే 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. పెద్దవైతే 4 సరిపోతాయి. అలాగే ఖర్జూరం, షుగరు, అలాగే పాలు ఒక కప్ అండి, ఆయిలు ఒక కప్ అయితే వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వెనిలా కూడా వేసుకోవాలండి. తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకోవచ్చు, బాగా కలిపినా పర్వాలేదు. కలిపిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేసేసుకొని అందులో ఒక కప్పు పిండి అయితే తీసుకోవాలండి. ఇక్కడ నెంబర్ 1 తహీన్ అంటారు దీన్ని. ఇదైతే చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది అన్నమాట కేకు. ఏమన్నా చిన్న చిన్న ఉంటే కనుక పోతాయని చెప్పి ఇలా మనం జల్లించుకోవాలి. దీని తర్వాత ఒక 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం అంతా కలిపేసుకొని మనం ఎందులో అయితే కేక్ చేసుకుంటామో అందులో కొంచెం ఆయిల్ అయితే రాసుకునండి కలిపిన దాన్ని అందులో వేసేసుకోవాలి. ఇది ఖర్జూరం కేక్ కాబట్టి పైన కొంచెం నల్ల నువ్వులు అలాగే తెల్ల నువ్వులు అయితే వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందన్నమాట. దీన్ని అయితే 45 మినిట్స్ అయితే ఫెరన్లో పెట్టేసుకోవాలండి. ఫెరన్లో పెట్టిన తర్వాత అస్సలు ఓపెన్ చేయకూడదు. 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకైతే కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కూడా కొంచెం గ్యాస్ వెలిగించి కాసేపు అలా ఉంచితే ఇలా రెడీ అవుతుంది. చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా!